మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. తెలంగాణలో చెప్పు చుట్టూ తిరుగుతోంది రాజకీయం. బీఆర్ఎస్ సీతక్క మధ్య చెప్పుల సవాళ్లు నెలకొన్నాయి. మంత్రి సీతక్క చెప్పుల వ్యాఖ్యల దుమారం రేపుతున్నాయి. మన్ని క్రిషాంక్ను చెప్పుతో కొడతానంటూ సీతక్క వార్నింగ్ ఇచ్చారు. తమ దగ్గర కూడా చెప్పులున్నాయంటూ ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. తప్పు చేయకపోతే ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో చెప్పుతో కొడితే మేము ఆధారాలతో తిప్పి కొడతామంటూ మన్ని క్రిషాంక్ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై మాజీ సీఎం కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. అవినీతి సీతక్క మాట్లాడు చెప్పు తెగుద్ది తప్పుడు మాటలు చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ ఇచ్చింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. డిజిటిఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు, నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, కానీ నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయట పెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగే నువ్వు ఆధారాలతో నిరూపించు అని ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. అది ఆ మాటలు మాకు రావా, పని మాకు రాదా, మా దగ్గర లేవా, అది మేము చెప్పలేమా? ఈ మీద అవినీతి వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు, ఎవరు చేసిరో చెప్పు. ఆయన చాలా స్పష్టంగా 38,000 పైచీలకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేస్తారు. ఇంత చిక్కుమాలే చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో 5G ఇచ్చింది. ఆ 5G ఆంధ్రప్రదేశ్ ఫోటోలను తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకుంటారు. అది తప్పు. చెప్పు చుట్టూ తిరుగుతోంది రాజకీయం. మాజీ మంత్రి మధ్య కూడా మాటల యుద్ధం చోటు చేసుకుంటుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఆధారాలుంటే చూపించి మాట్లాడాలి తప్ప ఇతరత్ర విమర్శలు చేస్తే బాగోదు అనేటువంటి మాట ఏంటి? ఈ చెప్పు రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి? ఎక్కడి వరకు వెళుతుంది? అంటే లీగల్ నోటీసుల వరకు వెళ్ళింది అని అంటే ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? డెఫినెట్ గా మురళి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య చెప్పుల పంచాయతీ అనేది నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే మన్నే క్రిషాంక్ బయట పెట్టినటువంటి ఈ సామ్సంగ్ A6 కు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మన్నే క్రిషాంక్ మొత్తం కూడా ఈ సామ్సంగ్ A6 సంబంధించి ఏదైతే ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి ఈ ఫోన్లు పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా ఆయన కొన్ని లేఖలు, దాంట్లో ఉన్నటువంటి కొంత సమాచారాన్ని కూడా మీడియా ముఖంగా బయటపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతో ఒక్కసారిగా మరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడం, సోషల్ మీడియాలో ఇది వైరల్ అవడంతో మంత్రి సీతక్క దీనిపైన సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆధారాలు ఉంటే మీరు ఖచ్చితంగా ఆధారాలు ఉంటే బయట పెట్టండి అంటూ, మా దగ్గర చెప్పులు కూడా ఉన్నాయి అంటూ కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇటు క్రిషాంక్ అలాగే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ నుంచి కూడా మరి ఏదైతే మంత్రి సీతక్కకు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. నిజంగా మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు తప్పు చేశారు, ఎవరి దగ్గర నిజాలు ఉన్నాయనేది బయటపడుతుంది. సో మీరు ఆ రకంగా మాట్లాడితే కనుక ప్రధానంగా మీరు మంత్రి పదవిలో ఉండి, మంత్రి పదవిలో తెలంగాణ రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా, మరి ఒక మహిళ అయ్యుండి ఇలా ఈ రకంగా మాట్లాడడం, ఒక హుందా అయినటువంటి పదవిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం
కరెక్ట్ కాదంటూ కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడడంతో పాటు మా దగ్గర కూడా చెప్పులు ఉన్నాయంటూ కూడా మరి ఈమె కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అటు సీతక్క కూడా మరి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన మొత్తం కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా దీని బాధ్యత కేసీఆర్ వహించాలి, కేసీఆర్ దీనికి ప్రధాన కారణం అంటూ కూడా మరి లీగల్ నోటీసులు పంపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం కూడా ఒక రాజకీయంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ఇటు మంత్రి సీతక్క వర్గం కావచ్చు, ఇటు మన్నె క్రిషాంక్ కావచ్చు, అలాగే సత్యవతి రాథోడ్ కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మొత్తం కౌంటర్ రీకౌంటర్ చేసుకుంటా ఉన్నారు. మరి ఇది చిలికి ఎటువైపు వెళ్తుంది అనేది ప్రధానాంశంగా మారిన పరిస్థితి ఉంది. నిజంగా మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక మరి దీనికి ఖచ్చితమైనటువంటి ఒక ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, నిజాలు కావచ్చు బయట పెడితే మరి అయిపోతుంది అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కొంతమంది నెటిజన్స్ మరి మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా మరి మన్నె క్రిషాంక్ బయట పెట్టినటువంటి కొన్ని ఆధారాలను కనుక చూస్తే మరి ఖచ్చితంగా మరి దీంట్లో ఏదో జరిగింది అనేది అపోహలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఈ చెప్పుల రాజకీయం కాంగ్రెస్ నుంచి మంత్రి మాత్రమే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు మాట్లాడుతున్నారు. అంటే సీతక్క ఒంటరి పోరాటం చేస్తుంది ఈ అంశంలో, అలా చూడొచ్చు. డెఫినెట్ గా ప్రస్తుతానికి మంత్రి సీతక్క ఒక్కతే మరి దీనిపైన పెద్ద ఎత్తున మరి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి ఫోన్ల వ్యవహారం మొత్తం కూడా నిజంగా క్రమబద్ధంగా జరిగింది. ప్రభుత్వ అనుమతులతోనే ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో ఆధారంగానే మరి జరిగింది ఇది మొత్తం కూడా. దీంట్లో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అనేది స్పష్టంగా చెప్తుంది. కానీ ఇక్కడ ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరు కూడా దీనిపైన మాట్లాడట్లేదు. ఒకవైపు కొంత ఇటు కాంగ్రెస్ లోనే కొంత మరి ప్రచారం వినబడతా ఉంది. మొత్తం కూడా రేవంత్ రెడ్డి వర్గంకు సంబంధించి మరి ఎందుకు మాట్లాడట్లేదు, రేవంత్ రెడ్డి కావాలని కార్నర్ చేస్తా ఉన్నారు. అటు ఏదైతే గతంలో కొండా సురేఖ విషయంలో కూడా పెద్దగా ఎవరు స్పందించలేదు. ఇట్లా మంత్రుల పైన ఇటు బీజేపీ విమర్శ చేసినా, బీఆర్ఎస్ విమర్శ చేసినా, మంత్రులను ఏమన్నా గానీ నిజంగా ఇటు ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎవరికి వారు చూసుకుంటున్నారు తప్ప అందరూ కలిసికట్టుగా మాట్లాడట్లేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి, అసలు నిజంగా ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, అంతర్గతంగా మంత్రుల మధ్య విభేదాలు ఇంకా ముదురుతున్నాయా లేకపోతే ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ ఫోన్లకు సంబంధించి వ్యవహారం అంతా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతాం. చూడాలి ఇట దీనికి సంబంధించి మరి ఇప్పుడు మరి మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తారా లేకపోతే వేరే ఎవరైనా మహిళా లీడర్లు కౌంటర్ ఇస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక తెలంగాణలో ఉన్నటువంటి చెప్పు రాజకీయం, కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి మాత్రమే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం దీనికి సంబంధించి అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ అంశంలో ఎందుకు ఒంటరైపోయారు సీతక్క అనేదే ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. క్రిషాంక్ కూడా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సంగీత మొబైల్స్లో కొనుగోలు చేసిన రసీదు ఇది, డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో ఇది జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమని ఉన్నది, జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది, ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా, అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు, పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు, సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. సీతక్క గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది, కానీ మీ భాషలో మేము అలా సమాధానం ఇవ్వలేము. మా విద్య కానివ్వండి, మా సంస్కారం కానివ్వండి, మా పార్టీ పెద్దలు కానివ్వండి, అలాంటి లాంగ్వేజ్ మేము యాక్సెప్ట్ చెయ్యం.
సో మేము అనేది ఏంటంటే విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది?